సర్జరీ చేయకుండా వదిలేసామనుకోండి, వదిలేసి యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్నారనుకోండి, స్పోర్ట్స్ ఆడుతున్నారు, కొంతమంది సర్జరీ చేయించుకోకుండా వెళ్ళి స్పోర్ట్స్ ఆడడం మొదలు పెడతారు. వాళ్ళు ఏమవుతుంది, స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఎప్పుడో ఒకసారి పడిపోయి మళ్ళీ ట్విస్ట్ అయిపోయి ఈ మెనిస్కస్ అని ఇంతకుముందు చూపించాను కదా, ఇవి టేర్స్ అయిపోయి ఇంకా డ్యామేజ్ ఎక్కువైపోయి మోకాళ్ళల్లో వాళ్ళు అప్పుడు వస్తారు. సో ఏదైతే సింపుల్గా సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఉందో అది ఎప్పుడు కాంప్లెక్స్ అవుతుంది. దీనికి సర్జరీకి 2 ఉంటాయండి. ఫస్ట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ఉంటుంది. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే చిన్న చిన్న కట్స్ చేస్తాం, ఇక్కడొకటి 1 సెంటీమీటర్ అంత కట్ ఉంటుంది. దాంతో జాయింట్ లోపల కెమెరా పెట్టేసి ఈ లిగమెంట్ ఏదైతే ఉంటుందో దానికి కుట్లేస్తే అది పనిచేయదు. సో ఈ లిగమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీప్లేస్ చేస్తాం. ఇక్కడ నుండి హ్యామ్స్ట్రింగ్స్ టెండన్స్ అని అంటారు. ఆ టెండన్స్ని మనం గ్రాఫ్ట్ లాగా తీసి ఆ పేషెంట్కే మళ్ళీ జాయింట్ లోపల చిన్న చిన్న డ్రిల్ హోల్స్ చేసి కొత్త లిగమెంట్ లాగా తయారు చేసి పెడతాం. ఈ మెనిస్కస్ దానికి ఏదైనా టేర్ ఉంటే దానికి కూడా కుట్లేసేస్తాం. సార్ దీని సర్జరీ అయిన తర్వాత దానికి ఎలాంటి ప్రోటోకాల్ ఏముంటుంది సార్? ఎన్ని మంత్స్లో కూడా వాడు యాక్టివిటీ స్పోర్ట్స్కి వెళ్ళగలుగుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎల్కి టేర్ అయ్యి రీకన్స్ట్రక్షన్ చేశారనుకోండి సార్, మళ్ళీ ఎన్ని మంత్స్ పడుతుంది సార్ స్పోర్ట్స్కి వెళ్ళడానికి అప్రాక్సిమేట్గా? ఈ సర్జరీ అయ్యాక ఏముంటుందంటే ఫస్ట్ 3 మంత్స్ కాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైతే లిగమెంట్ కొత్తది వేసామో అది హీల్ అవ్వడానికి 3 మంత్స్ టైం పడుతుంది. సో 3 మంత్స్ వరకు చాలా జాగ్రత్త పడి చిన్న వయసులో ఉన్న వాళ్ళకు, ఎస్పెషలీ ఎవరైతే కేర్లెస్గా ఉండి కింద పడిపోతారో అని మనకు అనిపిస్తుందో వాళ్లకు ఏం చేస్తామో, మనము ఒక చేతిలో స్టిక్ అయినా లేకపోతే మోకాళ్ళకు బ్రేస్ అయినా అది పెట్టి మనము వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తాం 3 మంత్స్. ఆ 3 మంత్స్ అయ్యాక అప్పుడు ఫిజియోథెరపీ మొదలవుతుంది, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఈ 3 మంత్స్ కాళ్ళు సరిగ్గా యూజ్ చేయకపోయేసరికి కాళ్ళు సన్నబడిపోయి ఉంటాయి. ఆ సన్నబడిపోయిన కాళ్ళకు మసిల్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే, కండలలో బలం రావాలంటే ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఇంకో 3-4 మంత్స్ చేస్తే కానీ వాళ్లకు ఆ స్పోర్ట్స్ ఆడడానికి ఎంతైతే స్ట్రెంగ్త్ కావాలో అంత రాదు. సో ఇన్ జనరల్ స్పోర్ట్స్ ఆడడానికి కానీ 2 వీలర్ నడిపించడానికి కానీ 6 to 7 months అవుతుందండి. సార్ ఆల్మోస్ట్ వాళ్ళ పాత యాక్టివిటీ లెవెల్కి వెళ్ళగలుగుతారు సార్? ఆల్మోస్ట్ 100% వచ్చేస్తుందండి యాక్టివిటీ లెవెల్. కొంచెం ఓపిక బట్టి కొంచెం పేషెన్స్ తోటి ఇచ్చేస్తే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఉన్న యాక్టివిటీ లెవెల్కి వస్తారు. ఇంకెళ్ళి ధోనితోటో కోహ్లీతోటో క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే కష్టం, కానీ వాళ్ళు రోజు చేసుకునే పనుల కోసం అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.